ట్రాట్స్‌మ్యాన్ సివిల్ ట్రేడ్‌కు సంబంధించి సెమిస్టర్ 3 మాడ్యూల్ 6 రైన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ అనేటువంటి టాపిక్ నుంచి ప్రశ్నలు మరియు జవాబులు చూడబోతున్నాం. సో మొదటి ప్రశ్న, విచ్ మెటీరియల్ ఈజ్ స్ట్రాంగ్ ఇన్ టెన్సైల్ స్ట్రెంగ్త్? తన్యతా బలము ఏ పదార్థంలో బలంగా ఉంటుంది అని చెప్పేసి ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి అడిగారు. సో ఆప్షన్ ఏ సిమెంటు, ఆప్షన్ బి శాండు, ఆప్షన్ సి స్టీలు, ఆప్షన్ డి వాటర్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. సో ఈ తన్యతా బలం అనేది ఏ మెటీరియల్లో ఎక్కువగా ఉంటుంది అని అంటే మనకు స్టీల్ అనేటువంటి మెటల్లో ఎక్కువగా ఉంటుంది. స్టీల్ అనగా ఉక్కు అని చెప్పి పిలుస్తాం తెలుగులో. నెక్స్ట్, విచ్ కైండ్ ఆఫ్ మెటీరియల్ ఈజ్ కాంక్రీట్? సో కింద ఇచ్చినటువంటి మెటీరియల్స్లో ఏది కాంక్రీట్కి సంబంధించింది అంటున్నాడు. కాంక్రీటు దేనికి సంబంధించినది అంటున్నాడు, లేదా కాంక్రీటు ఏ ప్రాపర్టీని కలిగి ఉంటుంది అని కూడా చెప్పొచ్చు. ఏ ధర్మాన్ని కలిగి ఉంటుంది, లేదా కాంక్రీట్ ఎలాంటి పదార్థం అని కూడా మనం చెప్పొచ్చు. ఆప్షన్ ఏ ఎలాస్టిసిటీ అంటే వ్యాకోచం చెందేటువంటి తత్వము, ఆప్షన్ బి బ్రిటిల్ అంటే పెలుసులుగా రావటము, ఆప్షన్ సి స్టిఫ్ అంటే గట్టిగా ఉండటము, ఆప్షన్ డి మ్యాలబిలిటీ అనగా ప్రెషర్ అప్లై చేసినప్పటికీ కూడా అంటే ఒత్తినప్పటికీ కూడా బ్రేక్ కాకుండా ఉండేటువంటి తత్వము మ్యాలబిలిటీ అంటే. సో ఏ ప్రాపర్టీని కాంక్రీటు కలిగి ఉంటుంది అని అంటే ఆప్షన్ బి బ్రిటిల్ పెలుసును కలిగి ఉంటుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం సైజ్ ఆఫ్ పార్టికల్ ఇన్ ఫైన్ అగ్రిగేట్? చక్కటి కణం యొక్క గరిష్ట పరిమాణం ఎంత అని చెప్పి ఇచ్చారు. సో ఆప్షన్ ఏ 2.75 మిల్లీమీటర్, ఆప్షన్ బి 3.75 మిల్లీమీటర్, ఆప్షన్ సి 4.75 మిల్లీమీటర్, ఆప్షన్ డి 5.75 మిల్లీమీటర్స్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. సో దీంట్లో మనకు వాట్ ఈస్ ద మ్యాక్సిమం సైజ్ ఆఫ్ పార్టికల్ ఇన్ ఫైన్ అగ్రిగేట్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. సో ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది దీనికి అంటే ఆప్షన్ సి 4.75 మిల్లీమీటర్ సైజు పార్టికల్కి ఉంటుంది, మ్యాక్సిమం సైజు. నెక్స్ట్ చూద్దాం, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ M15 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్? M15 గ్రేడు సంబంధించిన కాంక్రీట్ నిష్పత్తి ఎంత? ఆప్షన్ ఏ 1:3:6, ఆప్షన్ బి 1:2:4, ఆప్షన్ సి 1:1.5:3, ఆప్షన్ డి 1:1:2. సో దీనికి M గ్రేడ్ కాంక్రీటుకు నిష్పత్తి ఎంత అని అంటే ఆప్షన్ బి 1:2:4. నెక్స్ట్, వాట్ ఈస్ ద pH వాల్యూ ఆఫ్ వాటర్ యూజ్డ్ ఫర్ కాంక్రీట్? కాంక్రీట్ తయారు చేయడం కోసం ఉపయోగించేటువంటి నీళ్లకు ఉండవలసిన pH విలువ ఎంత? ఆప్షన్ ఏ 2 నుంచి 3 వరకు, ఆప్షన్ బి 4 మరియు 5, ఆప్షన్ సి 6 మరియు 8, ఆప్షన్ డి 9 మరియు 10. కాంక్రీట్ కోసం ఉపయోగించేటువంటి నీటికి ఉండవలసినటువంటి pH విలువ ఆప్షన్ సి 6 మరియు 8 ఉండవచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం అబ్జార్ప్షన్ లిమిట్ ఫర్ క్వార్ట్జ్ అగ్రిగేట్ అండర్ ద వాటర్ ఫర్ 24 అవర్స్? ఇక్కడ చూడండి, నీళ్ళు ఏమవుతాయి అని అంటే ఇక్కడ మనకు 24 గంటల పాటు సిమెంటులో మనము నీటిని ఉంచినట్లయితే అవి అబ్జార్బ్ అవుతాయి అనగా ఇంకిపోతాయి. సో ఇంకిపోయేటువంటి ఆ యొక్క శాతాన్ని అడుగుతున్నాడు. ఎంత శాతం ఇంకిపోతుంది వాటర్ అనేది ఒక 24 గంటల సమయంలో? కాంక్రీటుతో మనము నీళ్లు వేసినప్పుడు నీళ్ళలో ఎంత శాతం అనేది ఇంకిపోతుంది? సపోజ్ మనం స్లాబ్ వేసినాము, స్లాబ్ పైన నీళ్ళని అనేది పోసినాము,
పోసిన తర్వాత ఎంత శాతం నీళ్లు 24 గంటల సమయంలో ఇంకిపోతాయి అంటున్నాడు. ఆప్షన్ ఏ 3%, ఆప్షన్ బి 5%, ఆప్షన్ సి 7%, ఆప్షన్ డి 9% అని చెప్పేసి ఇచ్చారు. సో ఎంత శాతం నీళ్ళు అనేటివి ఇంకిపోతాయి అని అంటే ఆప్షన్ బి 5%. నెక్స్ట్, వాట్ ఈస్ ద probes of slab is removed if the span is more than 4.5 meter? భీమ్ యొక్క పొడవు 4.5 మీటర్ల కంటే ఎక్కువగా ఉంటే స్లాబ్ వేసిన తర్వాత ఆ స్లాబ్లో భీమ్ అనేది ఉంటుంది కదా, ఆ భీమ్ యొక్క పొడవు 4.5 మీటర్ల కంటే ఎక్కువగా ఉంటే ఆ యొక్క స్లాబ్ కోసము మనం పెట్టినటువంటి సపోర్ట్స్ని మనము ప్రోబ్స్ అని పిలుస్తాం. ఆ కర్రలను తీసేయడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది అంటున్నాడు. ఆప్షన్ ఏ 7 days, ఆప్షన్ బి 14 days, ఆప్షన్ సి 21 days, ఆప్షన్ డి 28 days. 14 days టైం తీసుకుంటుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 yokes ఇన్ కాలమ్ ఫ్రేమ్ వర్క్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. కాలం ఫ్రేమ్ వర్క్లో 2 యోకుల మధ్య ఉండవలసినటువంటి దూరము ఎంత? ఆప్షన్ ఏ 0.5 మీటర్, ఆప్షన్ బి 1 మీటర్, ఆప్షన్ సి 1.5 మీటర్, ఆప్షన్ డి 2 meters. సో మనకు 1 meter డిస్టెన్స్ అనేది ఉండాలి 2 యోకుల మధ్య. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ బార్ షోన్ ఇన్ ద ఫిగర్? చిత్రంలో చూసిన బార్ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ప్లెయిన్ రౌండ్ బార్, ఆప్షన్ బి ట్విస్టెడ్ బార్, ఆప్షన్ డి రిబ్బుడ్ టోర్ స్టీల్, ఆప్షన్ డి స్క్వేర్ బార్. సో ఇచ్చినటువంటి బార్ పేరు ఏమిటి అని అంటే కనుక మనము రిబ్బుడ్ టోర్ స్టీల్ బార్ అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద సైజ్ మార్క్డ్ యాజ్ ఎక్స్? ఎక్స్గా గుర్తించిన చోట ఉన్నటువంటి సైజ్ పరిమాణం ఏమిటి? ఆప్షన్ డి 4D, ఆప్షన్ ఏ 4D, ఆప్షన్ బి 8D, ఆప్షన్ సి 9D, ఆప్షన్ డి 18D అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు ఎక్స్గా గుర్తించిన చోట ఇచ్చినటువంటి కొలత ఎంత అని అంటే కనుక ఆప్షన్ ఏ 4D కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద యాంగిల్ మార్క్డ్ యాజ్ ఎక్స్? ఎక్స్గా గుర్తించిన చోట కోణము ఏమిటి అని అంటున్నాడు. ఆప్షన్ ఏ 15 degrees, ఆప్షన్ బి 30 degrees, ఆప్షన్ సి 45 degrees, ఆప్షన్ డి 60 degrees. ఎక్స్గా గుర్తించిన చోట కోణము 45 degrees. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ సింబల్స్ డినోట్స్ డిఫార్మ్డ్ బార్? డిఫార్మ్డ్ బార్ని ఏ సంజ్ఞ లేదా ఏ చిహ్నము సూచిస్తుంది అంటున్నాడు. ఆప్షన్ ఏ ఎఫ్, ఆప్షన్ బి స్క్వేర్, ఆప్షన్ సి హ్యాష్, ఆప్షన్ డి @ సో దెబ్బతిన్నటువంటి పిల్లర్ని కానీ ఒక బార్ని కానీ మనము సూచించాలంటే ఏ సింబల్ ద్వారా సూచిస్తాము, ఏ చిహ్నం ద్వారా అని అంటే కనుక ఆప్షన్ సి హ్యాష్ ద్వారా సూచిస్తాము. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్? ఎక్స్గా గుర్తించిన చోట ఉన్నటువంటి భాగం ఏమిటి? ఆప్షన్ ఏ స్టీల్ ప్లేట్, ఆప్షన్ బి స్టీల్ బార్స్, ఆప్షన్ సి రెయిన్ఫోర్స్డ్ బార్స్, ఆప్షన్ డి మెష్ రెయిన్ఫోర్స్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు. సో దాన్ని మనము ఏమని పిలుస్తాము అని అంటే ఆప్షన్ డి మెష్ రెయిన్ఫోర్స్మెంట్ అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్, హౌ మెనీ డేస్ ద ఆర్బీ స్లాబ్ ఈజ్ కెప్ట్ వెట్? ఎన్ని రోజుల వరకు ఆర్బీ స్లాబ్ను మనము తడిగా ఉంచుతారు అంటున్నాడు. ఆప్షన్ ఏ 2 weeks to 4 weeks, ఆప్షన్ బి 1 to 2 weeks, ఆప్షన్ సి 1 week, ఆప్షన్ డి 3 days. సో ఎన్ని రోజుల వరకు ఆర్బీ స్లాబ్ని తడిగా ఉంచుతారు అనేది ప్రశ్న. సో ఆప్షన్ ఏ 2 నుంచి 4 వారాల వరకు తడిగా ఉంచాలి. నెక్స్ట్, వాట్ ఈస్ విచ్ టైప్ ఆఫ్ బీమ్ హ్యాస్ మోర్ దాన్ 2 supports? ఏ రకమైనటువంటి బీమ్కి
రెండు లేదా అంతకంటే ఎక్కువ సపోర్ట్స్ ఉంటాయి అని ప్రశ్న ఇవ్వటం జరిగింది. ఆప్షన్ ఏ క్యాంటిలివర్ బీమ్, ఆప్షన్ బి ఓవర్ హ్యాంగింగ్ బీమ్, ఆప్షన్ సి ఫిక్స్డ్ బీమ్, ఆప్షన్ డి కంటిన్యూయస్ బీమ్. సో ఏ బీమ్కి రెండు లేదా అంతకంటే ఎక్కువ సపోర్ట్స్ అనేవి ఉంటాయి అని అంటే కంటిన్యూయస్ బీమ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో జనరల్గా మనకు కంటిన్యూయస్ బీమ్ అనేది రెండు లేదా అంతకంటే ఎక్కువ సపోర్ట్స్ని కలిగి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అనేది ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్గా. సో ఏది కరెక్టు అని అంటే మనము సో అకార్డింగ్ టు భారత్ స్కిల్స్ మనం ఓవర్ హ్యాంగింగ్ బీమ్ని ఎంచుకోవాలి. సో రెండిటికి మధ్య తేడా ఏమిటో ఒకసారి చూద్దాం. ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అంటే ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా ఒక బీమ్ ఉండేసి పైనుంచి ఇలా దీనికి గొలుసులు అనేటివి వేసింటారు. గొలుసులు కావచ్చు, థ్రెడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇలా వేలాడదీసింటారు బీమ్ని. దీన్ని మనం ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అని అంటాం. రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉంటాయి దీంట్లో కూడా. అలాగే ఆప్షన్ డి చూస్తే కంటిన్యూయస్ బీమ్ అన్నాడు. కంటిన్యూయస్ బీమ్ అని అంటే చూడండి, కంటిన్యూయస్ బీమ్ అని అంటే చూడండి కింద వచ్చేసి మనకు సపోర్టు ఏదైనా టేబుల్ కావచ్చు, చైర్ కావచ్చు, ఈ విధంగా కర్రలు కావచ్చు, లేకుంటే స్తంభాలు కావచ్చు సపోర్ట్ పెట్టింటాం. సో రెండు అనేది మనకు ఉండవు, ఎక్కువగానే ఉంటాయి, రెండు కంటే ఎక్కువగానే ఉంటాయి ఈ కంటిన్యూస్ బీమ్లో. సో ఆబ్వియస్గా మనము ఓవర్ హ్యాంగింగ్ బీమ్నే కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ బీమ్ షోన్ ఇన్ ద ఫిగర్? ఇచ్చినటువంటి బీమ్ పేరు ఏమిటి అన్నాడు. సో ఇక్కడ చూస్తే మనకు ఈ ఏరియా చూస్తే ఇక్కడ ఇదంతా కూడా బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా, దీన్ని ఏమంటామనంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బీమ్ అని పిలుస్తాం. బీమ్. సో ఈ బీమ్ ఏమైంది అని అంటే ఒక చోట ఏమో అటాచ్ అయింది, ఇక్కడ ఒక చోట ఫ్రీగా ఉంది, ఇక్కడ ఒకటి మనకు ఫోర్స్ అనేది వేయటం జరిగింది. సో దీన్ని ఏమంటారు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్, ఆప్షన్ బి క్యాంటిలివర్ బీమ్, ఆప్షన్ సి ఓవర్ హ్యాంగింగ్ బీమ్, ఆప్షన్ డి కంటిన్యూయస్ బీమ్. ఇక్కడ చూద్దాము. సింప్లీ సపోర్టెడ్ బీమ్ అని అంటే ఒక బీమ్ ఈ విధంగా ఉండి ఇక్కడొక సపోర్టు, ఇక్కడొక సపోర్ట్ ఉంటుంది, దాన్ని మనం సింప్లీ సపోర్టెడ్ బీమ్ అని చెప్పి పిలుస్తాం. సో పైన ఇచ్చినది అలా కనిపించడం లేదు కదా. అలాగే నెక్స్ట్ చూడండి, క్యాంటిలివర్ బీమ్ అన్నాడు. క్యాంటిలివర్ బీమ్ అనేది దేన్ని అంటామనంటే ఒక విధంగా ఒక గోడ అనేది ఉంటుంది, ఇలా గోడ ఉంటుంది, గోడకు అడ్డంగా ఇలా ఒక బీమ్ అనేది మనం పెట్టింటాం కింద నుంచి కానీ లేదా పైనుంచి కానీ ఒక సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, దాన్ని మనం క్యాంటిలివర్ బీమ్ అని అంటాం. అలాగే ఆప్షన్ సి చూడండి, ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అన్నాడు. ఒక బీమ్ ఈ విధంగా ఉంటుంది, పైనుంచి గొలుసులతో కానీ తాడుతో కానీ దీన్ని ఈ విధంగా వేలాడదీసింటారు అనమాట. సో దాన్ని ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అని అంటాం. నెక్స్ట్ అలాగే కంటిన్యూస్ బీమ్ అన్నాడు. కంటిన్యూస్ బీమ్ అని అంటే ఈ విధంగా ఉండి నంబర్ ఆఫ్ సపోర్ట్స్ అనేటివి ఈ బీమ్కి ఇట్లా పెట్టింటారు వరుసగా, ఓకేనా. సో దీన్ని సింప్లీ కంటిన్యూస్ బీమ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక్కడ మనకు పైన ఇచ్చినటువంటి డయాగ్రామ్కి ఏది మ్యాచ్ అవుతుందని అంటే క్యాంటిలివర్ బీమ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఓవర్ ద లెంత్ ఆఫ్ బీమ్ క్యారింగ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్? బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఏమిటి, దేని మీద అంటే లెంత్ ఆఫ్ బీమ్, బీమ్ మొత్తం చూసుకుంటే, బీమ్ యొక్క లెంత్ మొత్తం చూసుకుంటే బెండింగ్ మూమెంట్ డయాగ్రాము ఏమిటి అంటున్నాడు. యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ తీసుకుంటే సో ఏ షేప్లో కనిపిస్తుంది అంటున్నాడు. ఆప్షన్ ఏ లీనియర్, ఆప్షన్ బి క్యూబికల్, ఆప్షన్ సి సర్క్యులర్, ఆప్షన్ డి పారాబోలిక్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ లోడ్ యాక్టింగ్ ఎట్ ఎ పాయింట్? ఒక పాయింట్ దగ్గర లోడ్ అనేది యాక్ట్ అవుతే ఆ లోడ్ని ఏమంటారు అంటున్నాడు. ఆప్షన్ ఏ పాయింట్ లోడ్, ఆప్షన్ బి యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్, ఆప్షన్ సి ట్రెపిజాయిడల్ లోడ్,
ఆప్షన్ డి ట్రయాంగులర్ లోడ్ అని చెప్పేసి అన్నాడు. సో చూడండి, ఇక్కడ ఒక పాయింట్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర లోడ్ అనేది ఇలా బరువు అనేది పడినప్పుడు దాన్ని మనము ఏ లోడ్ అంటాం? ఖచ్చితంగా పాయింట్ లోడ్ అని చెప్పి పిలుస్తాం, మిగతా పేరు అయితే ఉండదు. సో కాబట్టి మనకు ఆప్షన్ ఏ పాయింట్ లోడ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. ఒక పాయింట్ దగ్గర ఇక్కడ చూడండి, ఒక బీమ్ తీసుకొని ఒక పాయింట్ దగ్గర లోడ్ అని పడితే దాన్ని పాయింట్ లోడ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్, వాట్ కైండ్ ఆఫ్ లేబర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎరెక్షన్ ఆఫ్ ఆర్సీసీ స్ట్రక్చర్స్ కంపేర్డ్ టు స్టీల్ స్ట్రక్చర్స్? సో రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ని పైకి ఎత్తి ఇప్పుడు సపోజ్ మనకు మెట్రో రైళ్ళు తిరుగుతూ ఉంటాయి. మెట్రో రైళ్ళు తిరుగుతున్నాయంటే దాని అర్థం ఏమి? పైన మనకు మెట్రో రైలు అంటే పైన వెళ్తూ ఉంటుంది, కింద పిల్లర్స్ ఉంటాయి, పిల్లర్స్ పైన బీమ్స్ ఉంటాయి, ఆ బీమ్స్ పైన రైలు అనేది పోతూ ఉంటుంది, రైట్? సో మనకు ఈ విధంగా మెట్రో పిల్లర్స్ ఉన్నాయి అని చెప్పేసి అనుకుందాం వరుసగా. దీనిపైన ఏమవ్వాలి? మనకు బీమ్ అనేది ఉండాలి, దానిపైన ట్రైన్ అనేది వెళ్తుంది. సో జస్ట్ ఎగ్జాంపుల్ నేను మెట్రో తీసుకుంటున్నాను, ఏ కన్స్ట్రక్షన్ అయినా కానీ తీసుకోవచ్చు మనం. ఈ విధంగా మనకు ఈ బీమ్ని పైకి ఎత్తాలి, కింద నుంచి పైకి ఎత్తి పెట్టడాన్ని ఏమంటామనంటే మనం ఎరెక్షన్ అని అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చినాడు ఎరెక్షన్ అన్నాడు. అంటే సిమెంటుతో తయారు చేసినటువంటి స్ట్రక్చర్ని, ఈ బీమ్ని ఈ విధంగా పిల్లర్స్ పైన పెట్టడాన్ని మనము ఎరెక్షన్ అని అంటాం. సో ఆ విధంగా సిమెంటుతో తయారు చేసినటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని పైన ఎత్తి పెట్టడానికి ఏ రకమైనటువంటి లేబర్ అవసరం అవుతారు అన్నట్టున్నాడు. స్టీల్ని పైన, ఇప్పుడు సపోజు ఈ బీమ్స్ ఉన్నాయనుకోండి, ఈ బీమ్ మీద స్టీల్ బీమ్ని పెట్టేది ఉంటుంది, అట్లాగే కాంక్రీట్ బీమ్ని కూడా పెట్టేది ఉంటుంది. సో కాంక్రీట్ బీమ్ని పెట్టడానికి ఎలాంటి లేబర్స్ అవసరం అవుతారు, అలాగే సిమెంట్ బీమ్ని పెట్టడానికి ఎలాంటి లేబర్స్ అవసరం అవుతారు అని అంటున్నాడు. కంపేర్ చేసినట్లయితే అంటే స్టీల్ బీమ్ని పైన పెట్టడానికంటే సిమెంట్ బీమ్ని పైన పెట్టడానికి ఏ రకమైనటువంటి లేబర్స్ అవసరం అవుతారు? ఏ లెస్ స్కిల్డ్ అంటే తక్కువ నైపుణ్యం కల వారిని తీసుకోవాలి. ఆప్షన్ బి సెమీ స్కిల్డ్ అంటే కొంచెం స్కిల్, అటు స్కిల్ లేకుండా అటు హై స్కిల్గా ఉండకుండా ఉన్నవారిని మనం సెమీ స్కిల్డ్ అంటాం. సో అలాంటి వారిని తీసుకోవాలి, పాక్షిక నైపుణ్యము. అలాగే ఆప్షన్ సి ఫుల్లీ స్కిల్డ్ అంటే పూర్తిగా నైపుణ్యం కల వారిని తీసుకోవాలి. ఆప్షన్ డి నో స్కిల్డ్ అసలు నైపుణ్యం లేని వారిని తీసుకోవాలి అంటున్నాడు. సో ఇక్కడ మనము స్టీల్ స్ట్రక్చర్స్ని బీమ్ మీద పెట్టేదానికి హై స్కిల్డ్ పర్సన్స్ని తీసుకుంటాము. అలాగే సిమెంట్ చేసినటువంటి బీమ్ని పైకెత్తడానికి మనము లెస్ స్కిల్డ్ పర్సన్స్ అంటే తక్కువ నైపుణ్యం కలవారిని తీసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్? రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ యొక్క ప్రయోజనం ఏమిటి? ఆప్షన్ ఏ లో మెయింటెనెన్స్ కాస్ట్ అంటే తక్కువ నిర్వహణ ఖర్చు జరుగుతుంది. ఆప్షన్ బి లో కంప్రెసివ్ స్ట్రెంగ్త్ తక్కువ సంపీడన బలం ఉంటుంది. ఆప్షన్ సి లో ఈల్డ్ స్ట్రెంగ్త్ తక్కువ దిగుబడి బలం ఉంటుంది. ఆప్షన్ డి లో షియర్ స్ట్రెంగ్త్ తక్కువ కోత బలము ఉంటుంది. సో ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అని అంటే కనుక మనకు ఆప్షన్ ఏ లో మెయింటెనెన్స్ కాస్ట్. రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ అనేది తక్కువ మెయింటెనెన్స్ కాస్ట్, నిర్వహణ ఖర్చు అనేది ఎక్కువ కాకుండా తక్కువగా ఉంటుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్? రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ యొక్క డిసడ్వాంటేజ్ ఏమిటి? విచ్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ అన్నాడు. రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ యొక్క ప్రతికూలత లేదా లోపం ఏమిటి అంటున్నాడు. ఆప్షన్ ఏ లైట్ వెయిట్ తక్కువ బరువు. ఆప్షన్ బి లో శ్రింకేజ్ అంటే తక్కువ సంకోచము. ఆప్షన్ సి లో స్ట్రెంగ్త్ తక్కువ బలము. ఆప్షన్ డి లో మెయింటెనెన్స్ కాస్ట్ అంటే తక్కువ నిర్వహణ ఖర్చు అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. సో మనము ఈ యొక్క
డిసడ్వాంటేజ్ ఏమి రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్లో అని అంటే కనుక ఆప్షన్ సి, లో స్ట్రెంత్, తక్కువ బలాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్, విచ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ టు ఇంక్రీజ్ టెన్సైల్ స్ట్రెంత్ ఇన్ కాంక్రీట్? కాంక్రీటులో టెన్సైల్ స్ట్రెంత్ని పెంచాలి అని అంటే మనం తీసుకోవాల్సినటువంటి మెటీరియల్ ఏమిటి? ఆప్షన్ ఏ మడ్ అంటే మట్టి, ఆప్షన్ బి బ్రిక్ బ్యాట్స్ ఇటుక గబ్బిలాలు. సో బ్యాట్స్ అని అంటే మనకు గబ్బిలాలు అని ఇచ్చారు, కానీ బ్రిక్ బ్యాట్స్ని మనము ఇటుక పెళ్ళ అంటాం కదా, సో అది అనమాట. నెక్స్ట్ ఆప్షన్ సి క్వారీ డస్ట్ అంటే క్వారీ దుమ్ము, ఆప్షన్ డి స్టీల్. సో దేన్ని తీసుకుంటాము కాంక్రీట్ యొక్క స్ట్రెంత్ని పెంచడానికి, టెన్సైల్ స్ట్రెంత్ని పెంచడానికి అని అంటే కనుక ఆప్షన్ డి స్టీల్ని తీసుకుంటాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఫర్ ద కాంక్రీట్ మిక్స్ ప్రపోర్షన్ 1:1.5:3? సో ఇక్కడ చూడండి, కాంక్రీట్లో మనకు రేషియో అనేది 1:1.5:3 ఉన్నట్లయితే ఏ గ్రేడ్ తీసుకుంటాము? ఎం గ్రేడా, సారీ M10, M15, M20, M25 ఏది తీసుకుంటాము అని అంటే కనుక మనము ఆప్షన్ సి M20ని మనము తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఒక సిమెంట్ కాంక్రీటు రేషియో అనేది 1:1.5:3 ఉంటే కనుక ఆ సిమెంట్ కాంక్రీటు ఏ గ్రేడ్ కిందకి వస్తుంది అంటే M20 కిందకి వస్తుంది. వాట్ ఈస్ ద కాంక్రీట్ మిక్చర్ ప్రపోర్షన్ ఫర్ M10? M10కు కాంక్రీట్ ప్రపోర్షన్ ఎంత ఉంటుంది? ఆప్షన్ ఏ 1:3:6, ఆప్షన్ బి 1:2:4, ఆప్షన్ సి 1:1.5:3, ఆప్షన్ డి 1:1:2. సో ఎంత ఉంటుంది అని అంటే కనుక 1:3:6 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఇనిషియల్ కాస్ట్ ఆఫ్ టింబర్ ఫ్రేమ్వర్క్ కంపేర్డ్ టు స్టీల్ ఫ్రేమ్వర్క్? ఇక్కడ ఫామ్ వర్క్ ఉందని కానీ దీన్ని మనము ఫ్రేమ్వర్క్ అని పిలవాలి. సో టింబర్ ఫ్రేమ్వర్క్ అంటే స్టీల్ ఫ్రేమ్వర్క్ అంటే టింబర్ ఫ్రేమ్వర్క్ యొక్క ఇనీషియల్ ఖర్చు ఎంత, మొట్టమొదటి ఖర్చు ఎంత అని చెప్పేసి, ప్రారంభ ఖర్చు ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ కాస్ట్లీ అంటే ఎక్కువ ఖరీదైనది, ఆప్షన్ బి మోడరేట్లీ అంటే మధ్యస్థంగా ఖరీదైనది, ఆప్షన్ బి చీప్ అంటే తక్కువగా కనిపించేది, చౌకగా దొరుకుతుంది టింబర్ ఫ్రేమ్వర్క్ అనేది, అలాగే వెరీ లో అంటే చాలా తక్కువ ఖర్చు ఉంటుంది అంటున్నాడు. సో స్టీల్ ఫ్రేమ్వర్క్తో కంపేర్ చేస్తే టింబర్ ఫ్రేమ్వర్క్ అనేది ఎంత ఖర్చు అనేది, ప్రారంభ ఖర్చు ఎంత ఉంటుంది అంటే ఆప్షన్ సి చీప్. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ బిల్డింగ్ ద క్లియర్ కవర్ 25 mm or dia of bar whichever is more is used? సో ఇక్కడ మనకు విచ్ పార్ట్ ఆఫ్ బిల్డింగ్లో ఏ భాగము ద క్లియర్ కవర్ ఆఫ్ 25 mm డయా 25 మిల్లీమీటర్ల డయామీటర్ కలిగినటువంటి బార్ ఏదైతే ఉందో అది బిల్డింగ్లో యూజ్ చేస్తారు కదా, అది ఏ భాగంలో యూజ్ చేస్తారు లేదా అది ఏ భాగం అంటున్నాడు. ఆప్షన్ ఏ బీమ్, ఆప్షన్ బి కాలం, ఆప్షన్ సి స్లాబ్, ఆప్షన్ డి ఫౌండేషన్. బిల్డింగ్లో ఏ భాగం దగ్గర ఈ 25 మిల్లీమీటర్ల డయామీటర్ కలిగిన బార్ ఉపయోగిస్తారు అంటున్నాడు. సో ఆప్షన్ ఏ బీమ్లో ఉపయోగిస్తారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ 10 మిల్లీమీటర్ డయా ఆఫ్ స్టీల్ బార్ పర్ మీటర్? 1 మీటర్కి 10 మిల్లీమీటర్లు డయామీటర్ కలిగిన స్టీల్ బార్ బరువు ఎంత, ద్రవ్యరాశి ఎంత అంటున్నాడు. ఆప్షన్ ఏ 0.302 kg, ఆప్షన్ బి 0.395 kg, ఆప్షన్ సి 0.671 kg, ఆప్షన్ డి 0.888 kg. సో ఏమి మనకి కరెక్ట్ ఆన్సర్ అంటే కనుక ఆప్షన్ సి 0.67 kg, అనగా ½ kg కంటే ఎక్కువ కొంచెము. రైట్.
నెక్స్ట్ చూద్దాం. విచ్ టైప్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్ 6 mm diameter mild steel bars are used in walls? ఏ రకమైనటువంటి రెయిన్ఫోర్స్మెంట్ని ఉపయోగిస్తారు ఒకవేళ గోడల్లో గనక 6 mm డయామీటర్ కలిగిన మైల్డ్ స్టీల్ రాడ్ని పెట్టినట్లయితే? ఇక్కడ చూస్తే మనకు ఆప్షన్ ఏ వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్లో, ఆప్షన్ బి లాంగిట్యూడనల్ రెయిన్ఫోర్స్మెంట్, ఆప్షన్ సి హారిజాంటల్ రెయిన్ఫోర్స్మెంట్, ఆప్షన్ డి స్పైరల్ రెయిన్ఫోర్స్మెంట్. ఏ రెయిన్ఫోర్స్మెంట్లో మైల్డ్ స్టీల్ బార్లు 6 mm డయామీటర్ కలిగి ఉంటాయి అంటున్నాడు. సో ఆప్షన్ బి లాంగిట్యూడినల్ రెయిన్ఫోర్స్మెంట్లో మనకు 6 mm డయామీటర్ కలిగినటువంటి మైల్డ్ స్టీల్ రాడ్స్ ఉంటాయి. నెక్స్ట్, వేర్ ద బెండింగ్ మూమెంట్ ఈజ్ ఆల్వేస్ జీరో. ఎక్కడ బెండింగ్ మూమెంట్ ఎల్లప్పుడూ కూడా జీరో ఉంటుంది, 0 ఉంటుంది? ఆప్షన్ ఏ అట్ సపోర్ట్స్, ఆప్షన్ బి అట్ మిడ్ స్పాన్, ఆప్షన్ సి అట్ 1.5 ఆఫ్ స్పాన్, ఆప్షన్ డి అట్ 1/7 ఆఫ్ స్పాన్. మళ్ళీ చదువుతున్నాను ఆప్షన్స్. ఆప్షన్ డి అట్ సపోర్ట్స్, ఆప్షన్ డి అట్ మిడ్ స్పాన్, ఆప్షన్ సి at 1/5 of span, option D at 1/7 of span. సో ఇక్కడ మనకు బెండింగ్ మూమెంట్ ఎక్కడ జీరో అవుతుంది అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. సపోర్ట్స్ దగ్గర బెండింగ్ మూమెంట్ అనేది ఉండదు. నెక్స్ట్, విచ్ పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్ అక్కర్స్ ఇన్ సెక్షన్? కింద ఇచ్చినటువంటి కాంట్రాఫ్లెక్చర్ విభాగంలో ఏ పాయింట్ జరుగుతుంది, ఏ పాయింట్ కన్సిడర్ చేస్తామంటున్నాడు? బెండింగ్ మూమెంట్ ఈజ్ మ్యాక్సిమమ్, ఆప్షన్ ఏ. ఆప్షన్ బి బెండింగ్ మూమెంట్ ఈజ్ జీరో ఆర్ సైన్ చేంజెస్, ఆప్షన్ సి షేర్ ఫోర్స్ ఈజ్ మ్యాక్సిమమ్, కోత శక్తి గరిష్టంగా ఉంటుంది, ఆప్షన్ డి షేర్ ఫోర్స్ ఈజ్ మినిమం, కోత శక్తి కనిష్టంగా ఉంటుంది అంటున్నాడు. సో ఈ కాన్ఫ్లెక్చర్ సెక్షన్లో మనకు ఏ పాయింట్ని కన్సిడర్ చేస్తామంటే బెండింగ్ మూమెంట్ మ్యాక్సిమం ఉంది అని చెప్పి కన్సిడర్ చేస్తాం. సో ఇవి మనకు ఇచ్చినటువంటి ఈ మాడ్యూల్లో రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ టెక్నాలజీకి సంబంధించి ప్రశ్నలన్నీ కంప్లీట్ అయిపోయాయి. థ్యాంక్ యూ.